This Write a conference will now be recorded. find the sum of digits of a given number. Sum of digits of a given number. So ఈ ప్రోగ్రామ్ ని యూజింగ్ వైల్ లూప్ రాయొచ్చు, యూజింగ్ ఫర్ లూప్ రాయొచ్చు. సార్ ఒక నెంబర్ ఇస్తున్నా, సమ్ ఆఫ్ డిజిట్స్. సార్ దిస్ ఈజ్ కంప్లీట్లీ టు డెవలప్ ద లాజిక్ డెవలప్ చేయడం కోసమే. ఇదే యాజ్ ఇట్ ఈస్ గా ఎగ్జామ్ లో ఎంట్రీలో వద్దని నేను చెప్పనమ్మా. లాజిక్ డెవలప్ చేయాలి. సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్. సార్ నేను ఒక నెంబర్ ఇస్తున్నా, ఎనీ నెంబర్, నేను ఇచ్చిన నెంబర్ ఉదాహరణకి 5, 6, 7. సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఏంటి మన దగ్గర? 5 + 6 + 7. 5 + 6 + 7 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 18. ఓకేనా? అంతవరకు గుర్తుపెట్టుకోండి దాన్ని. లేదు 1, 2, 3, 4. దీని సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఏం చెప్తున్నామా? 1 + 2 + 3 + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది వాల్యూ ఇప్పుడు? 10. ఇలా మనం సమ్ ఆఫ్ డిజిట్స్ ప్రోగ్రామ్ రాయాలి. ఎనీ నెంబర్, మీ ఇష్టం వచ్చిన నెంబర్. లేదు సార్ నా దగ్గర నెంబర్ 7, 8, 9 ఉంది. 7, 8, 9 సమ్ ఆఫ్ డిజిట్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? 7 + 8 + 9 ఈక్వల్ టు ఎంత? 30 ఎంత? 15, 24 అంటే వచ్చిన వాల్యూ ఎంత మనకి? ఇలా వస్తాయి. ఇలా మన దగ్గర వాల్యూస్ వస్తూ ఉంటాయి. 7, 8, 9 ఇలా వాల్యూస్ మన దగ్గర వచ్చినాయి. ఓకే కదా? రైట్. దీంట్లో ఇప్పుడు ఏం కావాలి? టు ఫైండ్ ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్. ఈ ప్రోగ్రామ్ ఎలా రాయాలి మరి మనం? ఇది నా దగ్గర క్వశ్చన్ ఇది సార్. దీనికి హౌ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ అంటే ఏం చేయాలి మనం? మన దగ్గర నెంబర్ ఎంత? ఎగ్జాంపుల్ మనకి ఒక 5, 6, 7 తీసుకుందాం అనుకో. 5, 6, 7 ఇది ఒరిజినల్ నెంబర్. అన్ని డిజిట్స్ ని యాడ్ చేయాలి అంటే మనకి ఫస్ట్ బయటికి 5 అన్న రావాలి, 7 అని రావాలి. దీన్ని డివైడెడ్ బై 10 తో డివైడ్ చేయాలి. ఫస్ట్ కంపల్సరీగా డివైడ్ బై 10. డివైడ్ బై 10 లో రిమైండర్ వాల్యూ కావాలి. 10 56 560. 560. వాట్ ఈజ్ యువర్ రిమైండర్ వాల్యూ? ద రిమైండర్ వాల్యూ ఈక్వల్ ఎంత అండి? 7. దిస్ ఈజ్ యువర్ రిమైండర్ వాల్యూ. బాగా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ యువర్ రిమైండర్ వాల్యూ. రిమైండర్ వాల్యూ ఈజ్ 7. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? దీన్ని తీసుకెళ్ళి సమ్కి యాడ్ చేయాలి. సమ్ బేసికలీ స్టార్టింగ్ వాల్యూ 0 అనుకోవాలి. ఈ 7 తీసుకెళ్ళి సమ్కి యాడ్ చేసి, ఇప్పుడు మన దగ్గర ఉన్న వాల్యూ ఎంత? ఇప్పుడు ఇక 56. ఇక్కడ అగైన్ దిస్ 56 ఈజ్ డివైడ్ బై 10. 10 5 50. ఇప్పుడు నీకు వచ్చిన రిమైండర్ వాల్యూ ఎంత? 6. ఈ 6ని తీసుకెళ్ళి దీనికి యాడ్ చేయండి. ఆల్రెడీ ఉన్న వాల్యూ 7, 6 యాడ్ చేస్తే నా వాల్యూ ఎంత? ఇప్పుడు 13. అండ్ ఇప్పుడున్న వాల్యూ 5. ఈ 5ని 10 తో డివైడ్ చేయాలి. వెళ్ళడానికి లేదు స్కోప్. 0, 0, 5. దీన్ని తీసుకెళ్ళి దీనికి యాడ్ చేయండి. సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత? 18. ఇక అప్ టు ఎంతవరకు చేయాలి? దిస్ కోఎఫిషియంట్ పార్ట్ బికమ్స్ 0. ఈ కోఎఫిషియంట్ పార్ట్ బికమ్స్ 0 వచ్చేవరకు చేయాలి. అర్థమైంది కొద్దిగా? ఎవ్రీ టైం మన దగ్గర ఉన్న నెంబర్ని ఏం చేయాలని చెప్తున్నానండి? ద నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 10. ద నెంబర్ ఈజ్ డివైడ్ బై 10, 10, 10 చేసుకుంటూ రావాలి. ఎప్పటి వరకు చేయాలి? దాని యొక్క కోఎఫిషియంట్ పార్ట్ 0 వచ్చే వరకు చేసుకుంటూ రావాలి. ఎవ్రీ టైం నీకు ఏ వాల్యూ కావాలి? రిమైండర్ వాల్యూ కావాలంటే సింబల్ ఏందని మన దగ్గర? ఏ సింబల్? రిమైండర్ వాల్యూ కావాలంటే కొన్నిటిని ఎడిషన్ చేయాలంటే ఏం కావాలి? నువ్వు ఎడిషన్ చేయాలంటే ఏం చేయాలి? నువ్వు ప్లస్ కావాలి, సబ్ట్రాక్షన్ మైనస్ తీసుకోవాలి, మల్టిప్లికేషన్ తీసుకోవాలి. ఇది అంటే డివిజన్ వాల్యూ. ఇది ఇస్తే బై ఇస్తే ఇది కూడా డివిజనే, బట్ ద డివిజన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఫ్లోర్ డివిజన్. దిస్ ఫ్లోర్ డివిజన్ ఏం చెప్తుంది మనకి? ఈ ఫ్లోర్ డివిజన్ అనేది ఓన్లీ ఇంటీజర్ పార్ట్ ఇస్తుంది. ఇంటీజర్ పార్ట్ అలా కాదు. ఒకవేళ పర్సంటైల్ సింబల్ ఫర్ ద టు గెట్ ద రిమైండర్ వాల్యూ. ఒక ఇలా మనకి వాల్యూస్ ఇస్తూ ఉంటాయి. ఎనీ నెంబర్ నీ ఇష్టం, అది ఒక లాజిక్ లాగా ఉండాలి. ఎవ్రీ టైమ్ ద నెంబర్ ఈజ్ డివైడ్ బై 10, 10, 10 చేయాలి. దాని దగ్గర సమ్కి యాడ్ చేయాలి. ఇనీషియల్ గా సమ్ నీ దగ్గర ఏమీ లేదు. సమ్ వాల్యూ ఎంత అనుకోవాలి మనం ఇప్పుడు? 0. ఎస్ అనుకోండి, సమ్ అనుకోండి, ఎక్స్ అనుకోండి, మీ ఇష్టం. సమ్ అనే రూల్ ఏం లేదు, బట్ రాసే ప్రోగ్రామ్ కాబట్టి సమ్ పుట్టగానే. నా దీని ఒక ఎన్ వాల్యూ తీసుకోవాలి కదా. ఎన్ ఈక్వల్ ఏమనుకుందాం? 1, 2, 3, 4. లేదా ఎన్ ఈక్వల్ ఏమనుకుందాం? 7, 8, 9. లేదా ఎన్ ఈక్వల్ టు సో అండ్ సో వాల్యూ 4, 5, 9, 3. ఓకే, మీ ఇష్టం అండి. 4, 7, 9, 3. దిస్ ఈజ్ ఎన్ వాల్యూ. ఏం చేయాలి ఇప్పుడు? 3 + 9 + 7 + 4. ఓకే, 3 + 9 + 7 + 4 ఎంత ఆన్సర్? ఇప్పుడు మన దగ్గర 23. ఆ ఆన్సర్ రావాలి. సార్ ఈ 23 గుర్తే 5 రావాలి ఆన్సర్. అది ఇంకా బాగుంటుంది. అది వేరే తర్వాత చేద్దాం. ఆ 23 యాడ్ చేస్తే 5 రావాలి, తర్వాత మాట్లాడదాం. కానీ ఇప్పుడు మాత్రం మనకి కావాల్సింది ఏంది? యాడ్ చేయాలి. ఈ నెంబర్ని కీబోర్డ్ నుంచి రీడ్ చేసుకుందాం. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎనీ నెంబర్. Am I right or wrong? What is your n value ఇప్పుడు?
ఎన్ వాల్యూ ఎంత ఇది ఇచ్చుకోమంటున్నా ఇది ఇచ్చుకోవడానికి కీబోర్డ్ నుంచి ఏం చేయాలి నువ్వు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎనీ వాల్యూ వైల్ n is greater than 0 and value is greater than 0 అనుకోవాలి కంపల్సరీ ఉంటేనే ఎగ్జిక్యూట్ అవ్వాలి మనకి అది రైట్ ఇప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ వాల్యూ రిమైండర్ వాల్యూ కావాలి రిమైండర్ అంటే r అనుకోండి దాన్ని n% 10 ఈ రిమైండర్ తీసుకెళ్లి సమ్ కి యాడ్ చేయాలి సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ r అగైన్ n ఈక్వల్ టు n బై 10 సార్ బై 10 అప్పుడు ఏమొస్తుంది n% 10 అంటే ఏమొస్తుంది n బై 10 అంటే ఏమొస్తుంది n% 10 ఫర్ remainder value and by 10 for coefficient value. Okay now, now this value print of sum, the value మనకు వచ్చేస్తుంది complete గా. Okay now, the print of sum. Write a program to find the sum of digits of a given number. Okay, now ఏదైనా ప్రోగ్రామ్ ని ఇష్టం ఇప్పుడు దీనికి మనకి ఏం కావాలి ఇది లాజిక్ అని ఈ లాజిక్ ఎక్స్ప్లెనేషన్ మీకు మంచి నీట్ గా ఇలా ఇస్తా చూడండి దీన్ని ఇలా మనం ప్లాన్ చేసి ప్రాక్టీస్ చేసుకోవాలి మీరు కూడా ఇనీషియల్లీ n వాల్యూ ఎంత ఇనీషియల్లీ r ఫర్ రిమైండర్ వాల్యూ ఎంత ఇనీషియల్లీ సమ్ వాల్యూ ఎంత ఇనీషియల్లీ వాట్ ఈస్ సమ్ వాల్యూ 0 నీ దగ్గర ఏమీ లేనప్పుడు 0 అనుకుంటాం n ఎంటర్ ఎనీ నెంబర్ n వాల్యూ ఎంత 4793 నీ ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకోండి నేను ఏదో అలా దబా టైప్ చేసా కాబట్టి 4793 వైల్ n గ్రేటర్ దెన్ 0 n అంటే ఎంత 4793 ఈజ్ గ్రేటర్ దెన్ 0 ఏమైంది నీ కండిషన్ ట్రూ ఆఫ్ ఫాల్సా ట్రూ అయింది కాబట్టి దీస్ 3 స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ 1 by 1 నువ్వు చెప్పాల్సిన అవసరం లా దీస్ 3 స్టేట్మెంట్స్ ఏమైతున్నాయి ఆటోమేటిక్ ఎగ్జిక్యూటెడ్ వాట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ n 10 తో డివైడ్ చేసి రిమైండర్ వాల్యూ తీసుకోరా బాబు అని చెప్తున్నా 4793 దట్ ఈస్ డివైడ్ బై 10 చేసుకో ఓన్లీ రిమైండర్ వాల్యూ క్యాచ్ చేయరా బాబు అని చెప్తున్నా 4790 వాట్ ఇస్ ద రిమైండర్ వాల్యూ 3 ఈ రిమైండర్ వాల్యూని తీసుకెళ్ళి దేంట్లో స్టోర్ చేయమంటున్నా r దట్ ఈస్ స్టోర్డ్ ఇంటూ ద r క్లియర్ నెక్స్ట్ సమ్ ప్లస్ r ఆల్రెడీ సమ్ లో ఉన్న వాల్యూ ఎంత 0 ప్లస్ r యాడ్ చేస్తే ఎంత 3 0 ప్లస్ 3 3 n ఈక్వల్ టు n బై 10 కోఎఫిషియంట్ వాల్యూ దట్ ఈస్ ఈక్వల్ టు 479 ఇప్పుడు n వాల్యూ 4793 479 479 ఓకే లూప్ లో మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి లూప్ కదా మనం వెనక్కి వెళ్ళాల్సిందే తప్పదు బ్యాక్ లూప్ రిపీట్ 479 is greater than 0 true again execute the loop again n value divided by 10 479 is divided by 10 479 is divided by 10 and 10 470 what is the remainder value this remainder value is stored into r clear అర్థమైందా లేదా నా ఇప్పుడు ఏమైంది సమ్ ప్లస్ ఆర్ ఆల్రెడీ సమ్ లో ఉన్న వాల్యూ ఎంత 3 ప్లస్ 9 సమ్ లో ఉన్న వాల్యూ 3 ఆర్ లో ఉన్న వాల్యూ 9 3 ప్లస్ 9 12 n బై 10 n బై 10 అంటే n వాల్యూ ఎంత ఇప్పుడు 47 మళ్ళీ బ్యాక్ వెళ్ళాలన్నా వద్దా చీపో ఫాల్స్ అనే వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలి మనం అగైన్ గో బ్యాక్ 47 is greater than 0 true n by 10 47 is divided by 10 10 4 ja 40 what is your remainder value 7 the remainder value is assigned into r for remainder whether d for remainder some x for value okay na this is the value sum plus r sum lo unna value 12 r lo unna value 7 that is equal to 19 again n by 10 n by 10 and anta 4 again go back 4 greater than 0 true again this 4 is divided by 10 0 ja anta value 4 is remainder is assigned into r sum plus r already sum lo ఉన్న value 19 plus 4 23 so n by 10 అంటే ఎంత వచ్చిందండి ఇప్పుడు నీ దగ్గర by 10 అంటే ఎంత వచ్చింది ఇప్పుడు నీ దగ్గర 0 by 10 0 go back 0 greater than 0 ఫాల్స్ కాబట్టి ఇప్పుడు ఏమైతుంది ప్రింట్ ఆఫ్ సమ్ లో ఉన్న వాల్యూ ఎంత మన దగ్గర 20 అర్థమైందా లేదా ఇలా తిప్పాలి n పక్కన రాయాలి r రాయాలి సమ్ రాయాలి ఎవ్రీ ఇటరేషన్ లో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ r వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ n వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ సమ్ ఇప్పుడు n వాల్యూ ఫస్ట్ వాల్యూ ఎంత ఉంది మన దగ్గర n వాల్యూ ఫస్ట్ స్టార్టింగ్ లో ఎంత ఉంది ఫస్ట్ స్టార్టింగ్ n వాల్యూ స్టార్టింగ్ వాల్యూ ఎంత 4793 తర్వాత n వాల్యూ ఎంత
తర్వాత n వాల్యూ ఎంత, తర్వాత n వాల్యూ ఎంత, ఎందుకు వచ్చింది అలా n వాల్యూ? డివైడెడ్ బై 10 చేసినప్పుడు ఆ రిమైండర్ కోఎఫిషియంట్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ ఎవ్రీ టైం చేంజ్ అవుతుంది. ఇప్పుడు నాకు n వాల్యూ కావాలి, ఉందా దగ్గర? సమ్ వాల్యూ 23 ఉంది, n వాల్యూ ఉందా? లాస్ట్కి వచ్చినప్పుడు కల్లా n వాల్యూ 0, r వాల్యూ 4, సమ్ వాల్యూ ఎంత 23. ఓకే, ఇప్పుడు ప్రింట్ చేసుకుంటే వాట్ ఈజ్ n అంటే ఎంత ప్రింట్ అవుతుంది నీ దగ్గర? 0. గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. వాట్ ఈజ్ r అంటే ఎంత ప్రింట్ అవుతుంది? 4. వాట్ ఈజ్ సమ్ అంటే ఎంత ప్రింట్ అవుతుంది? 20. ఈ సమ్ అంటే మనకి 23 ప్రింట్ అవుతుంది, అంతేనా? ఇదేనా ప్రింట్ అయితే ఇప్పుడు నీకు ఫైనల్గా వచ్చిన ఆన్సర్. దిస్ ఈజ్ అవర్ సమ్. ద ఆన్సర్ ఈక్వల్ ఎంత అండి? 23. గ్రూప్లో ఒకసారి ఆయన పెట్టు అమ్మా. క్లియర్? Sum of digits of a given number using ఈ program while loop, every time the value divided by, ఓకేనా, అండ్ సో క్లియర్. అర్థమైందండి అన్న? ఇదంతా నోట్స్ లో రాయాలి. సీతారామచంద్ర హరికథ వినిపోయినట్టు వినిపోవటం కాదు, రాసుకొని మీరు ఒక నెంబర్ ఓన్గా పెట్టుకొని అట్లీస్ట్ ఒక్కసారైనా చెక్ చేయాలి. దీన్ని మీరు ఓన్గా ఒక నెంబర్ తీసుకొని దిస్ లూప్ హౌ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ చెక్ చేసుకోవాలి. మీరు చెక్ చేసుకుంటే మొత్తం రాదండి, ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మీ దగ్గర. ఓకే, కంప్లీట్ గా ఇది ఇలా రాసుకోవాల్సిన నోట్స్ లో. కొంతమందికి ఇబ్బంది అనిపిస్తుంది, అయినా నోట్స్ లో ఈ విధంగా మన నోట్స్ లో పక్కన ఉండాల్సిందే, గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా. క్లియర్? నా ఏం ప్రోగ్రామ్ ఇప్పుడు మనం రాసింది? సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ గివెన్. వాట్ ఈస్ ద వాల్యూ? 4793 అనుకుంటే వచ్చిన ఆన్సర్ చూసుకోండి. ఎంటర్ ఎనీ నెంబర్ 4793. The output is 23. ఒక ఇన్పుట్ ఇచ్చి చూసుకో. Enter any number 567. The output is 18. Enter any number 1 2 3 4. The output is 10. Enter any number 7 8 9. The output equal 24. Any value మీ ఇష్టం, ఎన్ని డిజిట్స్ అని ఇచ్చుకోండి. ఓకేనా? సరే, ఇలా 45 వస్తే బాగలేదు సార్, నాకు ఇది మంచిగా రావాలి. సమ్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్ టు కామా సమ్, ఇలా వస్తే బాగుంటుంది అంటే ఇలా రాసుకోండి కొంచెం మంచిగా. ఓకే, 18 వస్తే బాగుందా? సమ్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్ 18 వస్తే బాగుందా? బాగుంది కదా, అది రాయాలి. రాయకపోయినా ఏం కాదు, ఇలా రాసుకున్నా మనకి నో ప్రాబ్లం. బట్ ఇలా వస్తే కొంచెం మీనింగ్ఫుల్ గా ఉంటుందని మాత్రమే రాస్తున్నాము. క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ది సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ given number. Clear? And then next program, write a program, write a program to find the reverse number of a given number. Reverse number of a given number. So what is the original number? Original number equal to anta 567. Then reverse number anta? Reverse number equal to, okay, 765. Example 1, original number. Okay. Example 2, original number is the reverse number. Example 3, original number is the reverse number. Sum of digits కాదండి, ఇప్పుడు క్వశ్చన్ మారింది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద ప్రోగ్రామింగ్. నువ్వు ఒరిజినల్ నెంబర్ రాస్తే నీకేం కావాలని చెప్తున్నా ఇప్పుడు నేను? రివర్స్ నెంబర్. కంప్లీట్ కాన్సెప్ట్ ఈజ్ చేంజింగ్. ఓకే, ఏం చేస్తాం సార్ నీకు దీంతో తర్వాత చూద్దాం. 789 ఇస్తే దీని రివర్స్ నెంబర్ ఎంత అవుతుంది? 987. దీని రివర్స్ నెంబర్ 1 2 3 4 ఇచ్చా, రివర్స్ నెంబర్ ఎంత? 4 3 2 1. ఓకేనా? వాట్ ఈజ్ యువర్ ఒరిజినల్ నెంబర్? 567. రివర్స్ నెంబర్ ఎంత ఇప్పుడు? 765. ఎగ్జాంపుల్ 1. ఎగ్జాంపుల్ 2. వాట్ ఈజ్ యువర్ ఒరిజినల్ నెంబర్? 1 2 3 4. Reverse number is 4 3 2 1. What is your original number? 789. What is the reverse number? 987. Clear? So ఇది మన కాన్సెప్ట్ అండి. ఓకేనా? డౌట్ ఉంది ఎవరికన్నా? ఓకే కదా? ఇప్పుడు ఎలా కనుక్కోవాలి సార్ మరి? నేను 567 ఇచ్చా ఉదాహరణకి, దీని రివర్స్ నెంబర్ కావాలి ఇప్పుడు నాకు 567. దీని రివర్స్ నెంబర్ కావాలంటే దీనికి కూడా అంతే, రిమైండర్ వాల్యూ కావాలి. 10తో డివైడ్ చేయాలి. 10 5 50, 560. వాట్ ఇస్ ద రిమైండర్ వాల్యూ? 7. ఈ 7 ని తీసుకెళ్ళి ఇప్పుడు నువ్వు రివర్స్ నెంబర్ అనుకోవాలి. రివర్స్ నెంబర్ స్టార్టింగ్ 0 అనుకో, ఆర్ఎన్ ఫర్ రివర్స్ నెంబర్, ఏదో పేరు ఇష్టం వచ్చిన పేరు, ఆర్ఎన్ ఫర్ రివర్స్, REVNUM అనుకోండి, REVNUM.
ఈక్వల్ టు ఎంత 0. ఈ 7 తీసుకెళ్ళి దీని రివర్స్ నెంబర్ అనుకోండి. ఈసారి మన దగ్గర ఎంత ఉంది ఇప్పుడు 56. 56/10. 10 5 జా 50. వాట్ ఇస్ ద రిమైండర్ వాల్యూ 6. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చినప్పుడు ఏమవ్వాలి, ఇప్పుడు నీకు ఇది గ్యారంటీగా ఇక్కడ 7 రావాలి, ఇక్కడ 6 రావాలి. ఇప్పుడు అది ఏమవ్వాలి 76 కావాలి. 76 కావాలంటే ఏం చేయాలంటే ఆల్రెడీ ఉన్న 7 into 10 ప్లస్ రిమైండర్ వాల్యూ. ఆల్రెడీ ఉన్న 7 వాల్యూ into 10, that is the multiplied by 10 into 10. 7 into 10 70 plus 6 76. ఇప్పుడు 76 నా దగ్గర. ఇప్పుడు రిమైండర్ వాల్యూ ఎంత 5. కోఎఫిషియంట్ వాల్యూ 5 10 0 0. ఇప్పుడు రిమైండర్ వాల్యూ ఎంత 5. ఆల్రెడీ ఉన్న 76 plus 10 into 10 plus 5. 76 into 10 760 plus 5. ఎందుకు సార్, రివర్స్ నెంబర్లో ఎప్పుడు దాని పొజిషన్ మార్చాలన్నమాట. 5 6 7 ఉంటే దీని రివర్స్ నెంబర్ ఫస్ట్ 7 అనుకో, 6 రాగానే ఇది 10 డిజిట్లోకి వెళ్ళి ఇక్కడ 6 రావాలి. 10 డిజిట్లోకి వెళ్ళాలి. 7 10 డిజిట్కి వెళ్ళిపోవాలి. ఈసారి 5 రాగానే ఈ రెండు నెంబర్లు ఏమవ్వాలి, పక్కకి మూవ్ అయిపోయి 765. ఇప్పుడు 1 2 3 4 రాశా. ఫస్ట్ రివర్స్ నెంబర్ 4 0 అనుకో, ఆ తర్వాత 4 అనుకుంటున్నా. 4 రాగా 4 వచ్చింది. తర్వాత రివర్స్ నెంబర్ ఏమైంది 3 రాగానే 4 10 డిజిట్కి మూవ్ అవ్వాలి. 10th ప్లేస్ మనం అంటాం కదా, 0 ప్లేస్ 10 ప్లేస్ 100 ప్లేస్ 1000 ప్లేస్ 10,000 ప్లేస్ 1 lakh ప్లేస్ అలా మూవ్ అవుతుంది. ఇంటూ 10 ప్లస్ రిమైండర్ 430 into 2 432. మళ్ళీ ఇంటూ 10 ప్లస్ రిమైండర్ 1 4 3 2 1. అలా రివర్స్ వాల్యూ 1 by 1 ఇలా చేసుకుని రావాలి. సేమ్ ఆ రాసుకున్న ప్రోగ్రాంలోనే ఉండాలి. ఇంటూ 10తో మార్చాలి. ఇదే కాన్సెప్ట్. టు ఫైండ్ ద రివర్స్ నెంబర్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్. ఇంటూ 10తో ఎందుకు చేయాలి సార్, మనం ఆ వాల్యూ 10తో కంపల్సరీగా చేయాలి. దాని యొక్క 10th ప్లేస్ మూవ్ చేయాలి కాబట్టి ఎంటర్ ఎనీ నెంబర్. మీ ఇష్టం వచ్చే నెంబర్ ఒక నెంబర్ తీసుకోండి. 4 డిజిటా 3 డిజిటా 7 డిజిటా మీకు పని లేదు. 789 యువర్ నెంబర్ ఈ 789. రివర్స్ నెంబర్ ఎంత రావాలి మీకు 987. ఇక్కడ రివర్స్ నెంబర్ ఏమనుకోండి అంటే ద రివర్స్ నెంబర్ ఈక్వల్ ఎంత అనుకోవాలంటే 0. ఎవ్రీ టైం సమ్ అనకూడదు కదా, రిమైండర్ వాల్యూ అనుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే రివర్స్ నెంబర్ ఈక్వల్ టు రివర్స్ నెంబర్ ఇంటూ 10 ప్లస్ డి ప్లస్ రిమైండర్ ఆర్ 10/10. ఇప్పుడు ఏమవ్వాలి, రివర్స్ నెంబర్ ఈక్వల్ టు ఆర్ఈవి ఎన్యూఎం. ఒరిజినల్ నెంబర్ కావాలి దొరుకుతుందా మన దగ్గర. ఇప్పుడు లాస్ట్కి వచ్చి ఒరిజినల్ నెంబర్ ఏమైంది, లాస్ట్లో ఒరిజినల్ నెంబర్ ఏమైంది అండి, ఎన్ వాల్యూ 789 ఫస్ట్, తర్వాత ఎన్ వాల్యూ 78, తర్వాత ఎన్ వాల్యూ 7, తర్వాత ఎన్ వాల్యూ ఏమైంది 0. అలా ఉంటుంది. కాబట్టి ఉదాహరణ మీకు ఐడియా కోసం చెప్తున్నా, మ్యానిపులేషన్ కాకముందు ఎన్ వాల్యూ పట్టపై దేంట్లో స్టోర్ చేస్తున్నా ఎక్స్. నాకు ఒరిజినల్ వాల్యూ కావాలి కాబట్టి ప్రింట్ ఆఫ్ ఉత్తగానే, ఇది అవసరం లేదు, లాజిక్ ఇంపార్టెంట్. ఇక్కడ ఒరిజినల్ నెంబర్ ఈక్వల్ టు కామా ఎక్స్. రివర్స్ నెంబర్ ఏమో ఆర్ఈవిఎన్లో ఉన్నది, ఒరిజినల్ నెంబర్ దేంట్లో ఉందని ఇప్పుడు నా దగ్గర ఎక్స్లో పెట్టాను. ఇప్పుడు జాగ్రత్త చూడండి అందరూ, ఈ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ప్రోగ్రామ్ ఏంది, టు ఫైండ్ ద రివర్స్ నెంబర్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్. వాట్ ఈజ్ మై ఒరిజినల్ ఎన్ వాల్యూ? ఎన్ వాల్యూ ఎంత అనుకున్నామని ఇప్పుడు మరాళ్ళు అందరూ. ఎక్స్ వాల్యూ కూడా ఎంత, అవునా? ఎన్ వాల్యూ ఎంత, ఎక్స్ వాల్యూ ఎంత, రిమైండర్ వాల్యూ ఎంత, ఆర్ఈవి నెంబర్ వాల్యూ ఎంత, అంతే కదా. ఇది పక్కన మన దగ్గర ఉండాలి. ఓకే, క్లియర్. ఎన్ వాల్యూ ఎంత అనుకున్నారు మీరు ఇప్పుడు 789. ఎన్ వాల్యూని పట్టుకెళ్ళి దేంట్లో స్టోర్ చేస్తున్నా ఎక్స్లో. ఎందుకు స్టోర్ చేస్తున్నా లాస్ట్లో చెప్తా, గుర్తుపెట్టుకోండి. స్టోర్ చేయకపోతే నా దగ్గర ఒరిజినల్ వాల్యూ ఉండట్లా, చేతిలో ఐస్ క్రీమ్ లాగా కరిగిపోతుంది. కరిగిపోకుండా ఐ వాంట్ టు గెట్ ద ఎన్ వాల్యూ. ఎన్ వాల్యూ కావాలి కాబట్టి ఎన్ వాల్యూ 789. ఈ ఎన్ వాల్యూని దేంట్లో కాపీ చేశాను ఇప్పుడు నేను ఎక్స్. వాట్ ఈజ్ ఎక్స్ వాల్యూ? ఓకే, ఇప్పుడు రివర్స్ నెంబర్ ఈక్వల్ టు ఎంత అనుకుంటాను ఇప్పుడు నేను 0. ఎన్ గ్రేటర్ దాన్ 0. ఎన్ అంటే ఎంత, ఈజ్ గ్రేటర్ దాన్ 0. కండిషన్ ఈజ్ ట్రూ. ట్రూ అయింది కాబట్టి దీస్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. 3 స్టేట్మెంట్స్ రాసా, దీస్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ 1 by 1. ఎన్ డివైడెడ్ బై 10. ఎన్ అంటే ఎంత 789 డివైడెడ్ బై 10 78
780. What is the value? The value ఈక్వల్ ఎంత అండి 9. అంటే ఇప్పుడు రిమైండర్ వాల్యూ ఎంత 9. కోఎఫిషియంట్ వాల్యూ ఎంత 78. రిమైండర్ వాల్యూ బై దేంట్లో స్టోర్ అవుతుంది ఆర్లో 9. ఆ తర్వాత కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఇంపార్టెంట్. రివర్స్ నెంబర్ ఇంటూ 10. ఆల్రెడీ రివర్స్ నెంబర్లో ఉన్న వాల్యూ ఎంత 0 ఇంటూ 10. 0 ఇంటూ 10 10. 0 ఇంటూ 10 10. అవునా 10 జీరోనా కృష్ణ గారు గుడ్ మార్నింగ్ వస్తుందా ఎంత 0 ఇంటూ 10 0. 0 ప్లస్ ఆర్ 9. 0 ప్లస్ 9 9. ఓకే అండ్ బై 10. బై 10 ఎంత వచ్చింది ఇప్పుడు దగ్గర ఇప్పుడు 78. అగైన్ బ్యాక్ వెళ్ళాల్సిందే లూప్లో 78. 78 is greater than 0. 78 greater than 0. మన కండిషన్ ఏమైంది మనకి అది ఇప్పుడు అది ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి 78 ఈజ్ డివైడెడ్ బై 10. 10 7 70 అండ్ ద రిమైండర్ వాల్యూ ఎంత 8. రిమైండర్ వాల్యూ బై దేంట్లో ఉంటుంది నా దగ్గర ఇప్పుడు ఆర్లో. రిమైండర్ వాల్యూ ఆర్ ఫర్ 8. ఓకేనా ఆర్ ఫర్ 8. అగైన్ రివర్స్ నెంబర్ ఇంటూ 10 ప్లస్ ఆర్. రివర్స్ నెంబర్ వాల్యూ ఎంత 9 ఇంటూ 10. 90 ప్లస్ 8. ఆర్లో వాల్యూ 8 కదా 90 ప్లస్ 8 98. 98 is stored into the reverse number. And by 10. What is the by 10? The by 10 value ఏమైందండి ఒక సెకండ్
ఓకేనండి, ఏమైంది చూడండి ఎక్కడ దాకా వచ్చింది, మధ్య బ్రేక్ వచ్చింది. సో ఇప్పుడు ఏమైంది, ద రిమైండర్ వాల్యూ దానికి వెళ్ళిపోయింది, వచ్చిన వాల్యూ ఎంత మన దగ్గర ఇక్కడ 98. ఇప్పుడు అగైన్ ఎన్ వాల్యూ ఎంత 7, మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి, 7 గ్రేటర్ దాన్ 0 అంటే ఇప్పుడు ఏం చేయాలి, 7 ఈజ్ డివైడెడ్ బై 10, 0 0 7. ఓకేనా, ఓకే. ఈ 7 వెళ్ళిపోయి దేంట్లో ఉంది, ఇప్పుడు R లో ఉంది. క్లియర్, రివర్స్ నెంబర్ ఇంటూ 10 ప్లస్ R, రివర్స్ నెంబర్ వాల్యూ ఎంత 98 ఇంటూ 10, 980 ప్లస్ 7, 980 ప్లస్ 7 987, and by 10 అంటే ఎంత 0. అగైన్ గో బ్యాక్, 0 గ్రేటర్ దెన్ 0, కండిషన్ ఏమైంది ఫాల్స్, ఫాల్స్ కాబట్టి లూప్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అయితే ఆగిపోతుందా, టు స్టాప్ ద లూప్, ఫాల్స్ కాబట్టి టు స్టాప్ ద లూప్, లూప్ ఆగిపోయింది, లూప్ ఆగిపోగానే ఓకే టు స్టాప్ ద లూప్ అండి, కంప్లీట్ లూప్ ఏమైంది మన దగ్గర ఇప్పుడు ఆగిపోయింది. దిస్ స్టేట్మెంట్ ఆర్ నాట్ ఎగ్జిక్యూటెడ్. ఒరిజినల్ నెంబర్ ఈక్వల్ టు ఎంత, ఒరిజినల్ నెంబర్ ఎంత ఇప్పుడు n లో ఉందా, ఒరిజినల్ నెంబర్ x లో ఉందా, x లో, n వాల్యూ ఏమైంది ఇప్పుడు, n వాల్యూ 789 ఒకసారి, 78 ఒకసారి, 7 ఒకసారి, 0 ఒకసారి. సో నవ్ ద x వాల్యూ ఈక్వల్ టు ఎంత అండి 789, ఒరిజినల్ నెంబర్ ఈ 789, రివర్స్ నెంబర్ REVNUM, రివర్స్ నెంబర్లో ఎంత వాల్యూ ఉంది మన దగ్గర 987. అర్థమైందా లేదా, దిస్ ఇస్ ఆల్ ద డయాగ్రామ్ ఆఫ్ ద రివర్స్ నెంబర్ ప్రోగ్రామ్. ఓకే, ఈ రెండు మీరు ప్లాన్ చేయాలి, అయిపోవాలి క్లాస్, జస్ట్ వెయిట్ ఫర్ యూ. దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపించాలి కదా, ఏదో ఒక వాల్యూ నీ దగ్గర అనుకుంటే ఒరిజినల్ నెంబర్ ఏం కావాలి ఇప్పుడు నీకు, ద ఒరిజినల్ నెంబర్ ఈక్వల్ టు 789, దాని ఒరిజినల్ నెంబర్ 789 మనం ఎంటర్ చేసింది, యువర్ ఎంటర్డ్ ఒరిజినల్ నెంబర్ ఈ 789, సో దానికి రివర్స్ నెంబర్ ఎంత 987. క్లియరా, మీరు ఏదన్నా పెట్టుకోండి అండి, 1 2 3 4 5 6 7 8 9 రివర్స్, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి కాదు ఇక్కడ క్వశ్చన్, ద లూప్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. నౌ ద నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి సార్, నెక్స్ట్ ప్రోగ్రామ్ అర్థమైంది, రివర్స్ నెంబర్ అర్థం కాదు అందరికి, క్లియరా, యూజింగ్ వైల్ లూప్, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇన్ థర్డ్ ప్రోగ్రామ్, write a program to find to find the given number is a palindrome number or not, sir what is the palindrome number, palindrome అనే కాన్సెప్ట్ మన దగ్గర, palindrome అంటే ఏంటంటే ఒరిజినల్ నెంబర్ రివర్స్ నెంబర్ రెండు ఈక్వల్ కావాలి, ఒరిజినల్ నెంబర్ రివర్స్ నెంబర్ బోత్ ఆర్ ఈక్వల్ అయితే ద నెంబర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ palindrome, లేకపోతే మాత్రం ద నెంబర్ ఈజ్ నాట్ ఏ palindrome. ఓకే, ఒరిజినల్ నెంబర్ రివర్స్ నెంబర్ రెండు ఈక్వల్ అవ్వాలి మన దగ్గర. వాట్ ఈస్ ద palindrome, ఇంట్ ఏమని చెప్పుకోవాలి, ఇఫ్ ద ఒరిజినల్ నెంబర్ ఏం చేయాలి, ద ఒరిజినల్ నెంబర్ అండ్ రివర్స్ నెంబర్ both are same, then the given number is called palindrome number, otherwise not palindrome number. ఇప్పుడు ఒరిజినల్ నెంబర్ ఎంత, ఎగ్జాంపుల్ 1 palindrome not palindrome, example 1 palindrome not palindrome, it is not a palindrome number, ఎందుకు ఒరిజినల్ నెంబర్ రివర్స్ నెంబర్ ఈక్వల్ కాలేదు కదా, వేరు ఉన్నాయి కదా, కాబట్టి ఇట్ నాట్ ఏ palindrome నెంబర్. ఒరిజినల్ నెంబర్ ఈజ్ 1 2, ఓకే 1 to 1, రివర్స్ నెంబర్ కూడా ఎంత నీ దగ్గర 1 to 1, కాబట్టి ఏమవుతుంది, ఇట్ ఈజ్ ఏ palindrome నెంబర్. ఒరిజినల్ నెంబర్ రివర్స్ నెంబర్ ఈక్వల్ గా ఉంటే palindrome నెంబర్. మీకు రివర్స్ నెంబర్ కనుక్కునే ప్రోగ్రామ్ తెలుసు ఆల్రెడీ, ఏం ప్రోగ్రామ్ అండి ఇది, రివర్స్ నెంబర్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఈ ప్రోగ్రామ్ నాకు లాజిక్ చెప్పండి, నాకు ఈ ప్రోగ్రామ్ అంతా రాయొద్దు ఇప్పుడు మనం. ఇక palindrome అంటే ఏం కావాలి, ఒరిజినల్ రివర్స్ రెండు ఈక్వల్ ఉండాలి, ఒరిజినల్ అండ్ రివర్స్ రెండు ఈక్వల్ ఉంటే వాటిని ఏమన్నారు మీరు ఇప్పుడు ఇక్కడ palindrome నెంబర్, లేకపోతే మాత్రం కాదు, గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ నెంబర్ రివర్స్ నెంబర్ బోత్ ఆర్ ఈక్వల్, దెన్ ద గివెన్ నెంబర్ ఇస్ palindrome నెంబర్, అదర్వైజ్ కాదు. మీకు తెలుగులో టమాటా ఇది palindrome, ఒరిజినల్ టమాటా రివర్స్ కూడా ఏందండి టమాటా, palindrome స్ట్రింగ్, అది palindrome స్ట్రింగ్. కిటికీ is palindrome string, వికటకవి is palindrome string. ఇంగ్లీష్లోకి వెళ్తే లిరిల్ is palindrome string, మలయాళం is palindrome string. అవునా కదా, అవునా, విన్నారా లేదు ఎప్పుడన్నా, ఒకసారి సీరియస్గా, లిరిల్ is palindrome, ఒరిజినల్ లిరిల్ రివర్స్ లిరిల్. మలయాళం is ఒరిజినల్ అండ్ రివర్స్ బోత్ ఆర్ సేమ్, మేడం
both are same. Mom, reverse. Dad, both are same. Level, both are same. వీటిని ఏమంటారంటే దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ పాలిండ్రమ్ నెంబర్స్ కాదు, పాలిండ్రమ్ స్ట్రింగ్స్. అలానే మన పాలిండ్రమ్ నెంబర్స్ నేర్చుకోవాలి. స్ట్రింగ్స్ కాన్సెప్ట్ లో ఇది డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఒరిజినల్ నెంబర్, రివర్స్ నెంబర్, బోత్ ఆర్ ఈక్వల్. వాట్ ఈజ్ యువర్ ఒరిజినల్ నెంబర్? యువర్ ఒరిజినల్ నెంబర్ ఈజ్ ఎక్స్, యువర్ రివర్స్ నెంబర్ ఈజ్ ఆర్ఈవి అని. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఆర్ఈవి అని అయితే ఇఫ్ స్టేట్మెంట్ రావాలి. ప్రింట్ ఆఫ్ గివెన్ నెంబర్ ఈజ్ palindrome number. Given number is palindrome number. Are you clear or not? And else colon given number is not a palindrome number. Given number is palindrome number. Given number is not a palindrome number. Any doubt, anyone? Or is enter any number. n value ఇచ్చాం. ఒరిజినల్ నెంబర్, రివర్స్ నెంబర్ ఏం కావాలి ఇప్పుడు నీ దగ్గర? ఈక్వల్ గా ఉండాలి. ఈక్వల్ గా ఉంటే దాన్ని ఏమంటున్నావు? పాలిండ్రమ్. లేకపోతే ఆ నెంబర్ ఏమన్నావు ఇప్పుడు నీ దగ్గర? ఇప్పుడు నువ్వు నాట్ ఏ పాలిండ్రమ్ నెంబర్. ఒక నెంబర్ ఎంటర్ చేస్తాను చూడండి. ఎంటర్ ఎనీ నెంబర్. ఎంటర్ ఎనీ నెంబర్. మై నెంబర్ ఈజ్ 1 2 3 4. ఒరిజినల్ నెంబర్ 1 2 3 4, రివర్స్ నెంబర్ 4 3 2 4. సో ఇట్ ఈస్ నాట్ ఏ పాలిండ్రమ్ నెంబర్. మై నెంబర్ ఈజ్ 5 6 5. నాకు రివర్స్ నెంబర్ ప్రోగ్రామ్ మనకి మంచిగా అర్థమైతే ఇది అర్థమైపోతుంది. This is to find the original number and reverse number. Any doubt అండి? ఈ రెండు ప్రోగ్రాములు ఇప్పుడు మనం రివర్స్ నెంబర్ ప్రోగ్రామ్ ఇందులో రాశాం కదా, దీన్ని ఇప్పుడు రివర్స్ నెంబర్ యూజింగ్ ఫర్ లూప్ రాయాలి, యూజింగ్ వైల్ లూప్ కాదు. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద రివర్స్ నెంబర్ యూజింగ్ ఫర్ లూప్ రాయాలి. ఓకే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద రివర్స్ నెంబర్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ యూజింగ్ ఫర్ లూప్. ఇప్పుడు దాకా రాసిన లూప్ ఏంది మనం? అది వైల్ లూప్. ఫర్ లూప్ కొంచెం కాన్సెప్ట్ మారుతుంది. చాలా ఈజీ, వెరీ ఈజీ. ఫర్ లూప్ రివర్స్ నెంబర్ రాయటం చాలా ఈజీ. ఇలా ఎక్స్లో స్టోరీస్ అలా పక్కనది పెట్టాం, అలా ఉంచండి. అది కూడా అవసరం లేదు ఇక్కడ. ఓకే, రివర్స్ నెంబర్ ఈక్వల్. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఫర్ లూప్ చాలా వండర్ఫుల్ లాజిక్. టేకింగ్ యాజ్ ఎ స్ట్రింగ్ టైప్ తీసుకోవాలి. ఇంటీజర్ టైప్ వద్దు. మన నెంబర్ ఎలా తీసుకోవాలంటే, మన నెంబర్ అనేది స్ట్రింగ్ టైప్లో ఉండాలి. మీ నెంబర్ ఇంటీజర్ టైప్ తీసుకోవద్దు. ఇంటీజర్ టైప్ తీసుకుంటే మనకి అర్థం కాదండి. ఓకే, రైట్. ఇంటీజర్ టైప్ తీసుకుంటే అర్థం కాదు. ఇక్కడ ఈ అన్ని తీసుకోమంటున్నానంటే ఇప్పుడు నేను ఇక్కడ స్ట్రింగ్ టైప్ తీసుకోవాలి. స్ట్రింగ్ టైప్ తీసుకొని దాన్ని కాన్కాటినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. రివర్స్ నెంబర్ ఈక్వల్ టు స్ట్రింగ్. ఇట్ ఈజ్ ఎంప్టీ స్ట్రింగ్. రివర్స్ నెంబర్ ఏం చేయాలి ఇప్పుడు? ఎంప్టీ స్ట్రింగ్. వైల్ n ఈజ్ గ్రేటర్ దెన్ 0. మనం ఫర్ లూప్ గా రాసేది ఇప్పుడు ఫర్ I in n. For I in n. n for what is the n value? The n is called as a what is the n value అని మన దగ్గర గుర్తుపెట్టుకోండి. n is a string అండి. n ఇప్పుడు స్ట్రింగ్ గుర్తుపెట్టుకోవాలి మంచిగా. n అనేది ఇట్ ఈజ్ నాట్ ఏ ఇంటీజర్. ఏ టైప్ తీసుకున్న n ఇప్పుడు నేను ముందు ఇంటీజర్ పెడితే ఇంటీజర్, ముందు ఫ్లోట్ పెడితే ఫ్లోట్, ఏమి పెట్టలేకపోతే బై డిఫాల్ట్ ద ఇన్పుట్ ఈజ్ స్ట్రింగ్ టైప్. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? ఈ స్ట్రింగ్ తీసుకెళ్ళి REVNUM ఈక్వల్ టు REVNUM ప్లస్ I. ఇక్కడ కాన్కాటినేషన్. ఇక్కడ ఏం చేస్తున్నా ఇప్పుడు నేను? ఇక్కడ కాన్కాటినేషన్. REVNUM అనేది స్ట్రింగ్, ద n అనేది కూడా స్ట్రింగే. ఇప్పుడు RUNMUM లో ఏముంది? ఎంటీ ఉంది. ఎంటీకి ఎంత వాల్యూ యాడ్ చేస్తున్నా? I వాల్యూ. REVNUM ఈజ్ ఎంటీ స్ట్రింగ్. ఇప్పుడు నా ఫస్ట్ ఐ వాల్యూ అంటే ఇచ్చిన 5 6 ఫస్ట్ ఐ వాల్యూ ఎంత? 5. ఈ 5 వెళ్ళిపోయి దేనికి యాడ్ అవుతుంది? దానికి యాడ్ అవుతుంది. అగైన్ బ్యాక్ వెళ్ళగా నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఆల్రెడీ 5 ఉంది, 6. సో అందుకని ఇప్పుడు ఏమి యాడ్ చేస్తాను? ఇప్పుడు నేను I ప్లస్ REVN. ఐ వాల్యూ REN దేనికి యాడ్ అవుతుంది? REVN వెళ్ళిపోయి దేనికి యాడ్ అవుతుంది అంటే ఇక్కడ చూడాలి. ఇప్పుడు ఈ లాజిక్ అంతా మంచిగా చెప్తాను, వినండి. ఇక చాలా నీట్గా వినండి ఈ లాజిక్ని. వాట్ ఈజ్ యువర్ n వాల్యూ? వాట్ ఈజ్ యువర్ I వాల్యూ? వాట్ ఈజ్ యువర్ REVNUM వాల్యూ? I వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ I వాల్యూ n వాల్యూ 718 అని అనుకోండి. థర్డ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకుందాం మనం. ఇప్పుడు ఏం కావాలి? I నా దగ్గర ఏమి లేదు. n అంటే 7 8 9. ఫస్ట్ I వాల్యూ ఎంత అయితే ఇప్పుడు నీ దగ్గర? REN value is an empty string. It is an empty string.
ఎంటీ స్ట్రింగ్ అది ఎంటీ స్ట్రింగ్ ఐ వాల్యూ ఎంత ఇప్పుడు నా దగ్గర 7 ఐ వాల్యూ 7 తీసుకొని 7 ప్లస్ ఆర్ఈబి ఎన్యుఎం 7 ప్లస్ ఎంటీ స్ట్రింగ్ ఓకే 7 ప్లస్ ఎంటీ స్ట్రింగ్ ఎంత అవుతుందండి వాల్యూ 7 ప్లస్ ఎంటీ స్ట్రింగ్ అంటే ఎంత అయింది 7 బై దేంట్లో ఉంది దీంట్లో అగైన్ బ్యాక్కి వెళ్తున్నా ఈసారి ఐ వాల్యూ ఎంత 8 ఇప్పుడు నా దగ్గర ఐ వాల్యూ ఎంత 8 ప్లస్ ఆర్ఈవి ఎన్లో ఉన్న వాల్యూ ఎంత 7 8 ప్లస్ 7 అంటే ఎంత 87 ఎడిషన్ కాదు ఇక్కడ కాన్కాటినేషన్ స్ట్రింగ్ కాన్కాటినేషన్ అగైన్ గో బ్యాక్ నెక్స్ట్ వాట్ ఈజ్ ఐ వాల్యూ 9 ఐ వాల్యూ 9 ప్లస్ ఆర్ఈబి ఎన్యుఎం 9 ప్లస్ 88 9 ప్లస్ 87 9 ప్లస్ 87 both are strings integers అయితే addition అవుతాయి but both are strings are concatenation the result is equal to 987 again go back no I value to stop the loop original number equal to n ఇప్పుడు x కూడా అవసరం లేదు original number equal to n లో ఉన్న వాల్యూ ఎంత 789 రివర్స్ నెంబర్ ఈక్వల్ టు ఇందాక బై 10 చేసుకోబట్టి పోయింది అలా ఇప్పుడు పోదు ఇక్కడ దిస్ ఈస్ ద స్ట్రింగ్ వాల్యూ అండి రివర్స్ నెంబర్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ యూజింగ్ ఏం చెప్తున్నా ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ లూప్ ఐ ప్లస్ ఆర్ఈవిఎన్ ఎన్ చాలు ఇప్పుడు ఎంత లాజిక్ తగ్గిందో చూసుకోండి చాలా లాజిక్ తగ్గింది 1 2 3 4 4 3 2 1 బోత్ ఆర్ ఈక్వల్ అయితే వాటిని ఏమనాలి palindrome లేకపోతే లేదు రైట్ ఏ ప్రోగ్రామ్ మీకు డిస్కషన్ అర్థమైంది కదా రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద గివెన్ నెంబర్ ఇస్ palindrome నెంబర్ ఆర్ నాట్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ okay to find the given number is palindrome number or not using ఏం చేయాలి ఇక్కడ యూజింగ్ ఏం వాడమంటున్నా క్వశ్చన్ అర్థమైంది కదా ఇప్పుడు ఏం చేయాలి పర్లుగా రాసేసాం డైరెక్ట్గా ఒరిజినల్ నెంబర్ ఎంత ఎక్స్ రివర్స్ నెంబర్ ఎంత ఆర్ఈవి ఇఫ్ ఎన్ ఈక్వల్ టు ఆర్ఈవి ఎన్యుఎం అయితే మన దగ్గర ఉంది కదా ఈక్వల్ అయితే palindrome లేకపోతే నాట్ ఏ palindrome యూజింగ్ ఫర్ లూప్ లో రాయటం చాలా మంది ఇలా చెప్పారండి చాలా మంది ఇలా చెప్పక వైల్ లూప్ లో చెప్పి క్లోజ్ చేస్తారు మనం ఫర్ లూప్ కూడా ఉపయోగించుకోండి యూజింగ్ ఫర్ అండ్ వైల్ లూప్స్ ఆర్ క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ ఎనీ డౌట్ ఓకేనా రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్